జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిన్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి మాట్లాడినారు. సరే, ఇక మన మోడీ గారు మాట్లాడిన తర్వాత ఏం జరిగిందన్నది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మన భారతీయ సేనలు పాకిస్తాన్ లోని తీవ్రవాద స్థావరాలపైన దాడులు చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ పాకిస్తాను అదేవిధంగా భారతదేశాల మధ్య తీవ్రమైనటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా ఏర్పడినాయి. ముఖ్యంగా మన భారతీయ సేనలు రెచ్చిపోయి పాకిస్తాన్ మీద మామూలు కాదు తుక్కు రాగొట్టేశారంటే దాడులు ఆ స్థాయిలో చేశారు. ఈ దాడుల్లో పాకిస్తాన్కు చెందినటువంటి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఆయుధాలలో 20% ఆయుధ వ్యవస్థలు, యుద్ధ విమానాలు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. ఈ దాడుల్లో 12 ఎయిర్ ఫోర్స్ బేస్లు కూడా పూర్తిగా దెబ్బతినిపినాయి. కానీ పాకిస్తాన్ మాత్రం ఏం చేయాలో తెలియక మన భారత మీదకు కంటిన్యూస్గా ఈ టర్కీ డ్రోన్లతోనూ అదేవిధంగా ఈ చైనా మిసైల్స్తోనూ దాడులు చేయడం ప్రారంభించింది. అయినప్పటికీ భారత్ వాటిని విజయవంతంగా అడ్డుకునేది. అమెరికా మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచ్చినప్పటికీ పాకిస్తాన్ మాత్రం తమ పంది బుద్ధినే చూపించసాగింది. ఒక పక్కన అమెరికా కాళ్ళు పట్టుకుంటూనే మరోవైపు భారత మీదకు ఈ డ్రోన్లను మిసైల్స్ను ప్రయోగించడం కొనసాగించింది. ఎవరో ఈ ఉగ్రవాద దేశం. అంటే ఏదో ఒక్క డ్రోన్ అయినా భారత్లోనే టార్గెట్లకు తగలకపోతుందా అనేది ఈ పాకిస్తాన్కు అత్యాశతో కూడుకున్నటువంటి దురాశ అన్నమాట. కానీ ఈ పాకిస్తాన్ యొక్క ఆశలన్నీ కూడా అడియాసలైపోతున్నాయి. పాకిస్తాన్కు చెందినటువంటి ఏ ఒక్క డ్రోన్ కూడా మన దేశంలోని స్థావరాలను టచ్ చేయలేకపోయినాయి. అవునా కాదా? దీంతో ఓపిక నశించినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న మీడియా ముందు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా, నీళ్లు రక్తం ఒకేసారి కలిసి ప్రవహించలేవు. సింధు నది జలాలను పాకిస్తాన్కు అందించే విషయంలో అసలు చర్చలే ఉండవు. ఈ విషయంలో మా భారత నిర్ణయమే ఫైనల్. చర్చలు కేవలం అంటే చర్చలు అంటూ జరిగితే అవి కేవలం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మీద అదేవిధంగా తీవ్రవాదులను భారత్కు అప్పగించే విషయాల మీదనే పాకిస్తాన్తో అయితే చర్చలు ఉంటాయని చెప్పేసి ఆయన కుండ బద్దలు కొట్టేశాడు. ప్రతిసారి కూడా పాకిస్తాన్ రెచ్చగొడితే మాత్రం ఊరుకునేది లేదు. ఇప్పటిదాకా చూపించింది కేవలం ఇది ఒక చిన్న శాంపిల్ మాత్రమే. ఈసారి ఏమైనా దాడులు చేయడానికి ప్రయత్నించినా, తీవ్రవాద దాడులు చేసినా ఇక పాకిస్తాన్ గురించి మీరు పూర్తిగా మర్చిపోవాల్సిందే. నేను మళ్ళా చెప్తున్నా, ఇది కాల్పులు విరమణ కాదు, కాల్పులకు విరామం మాత్రమే అని చెప్పేసి ఆయన ప్రకటించేశాడు. చూడండి ఇంకెట్టుంటుందో మ్యాటర్. మా కత్తికి పదును పెడతాం. పాకిస్తాన్ ఏం చేస్తాంది, ఏం చేయబోతాంది, పాకిస్తాన్ యొక్క కదలికలు ఏమిటి అన్న విషయాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నాం. అందుకే చెప్తున్నా, ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తిగా ఇది కొనసాగుతానే ఉంటుందంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. చూడండి ఎట్లున్నాదో. హ్యాపీ అందరూ ఈ స్టేట్మెంట్తో. ఓకే, ఇకపోతే మా దేశ అధికార విధానం మాత్రం ఇదే. మా దేశం పైన డ్రోన్లతో దాడులకు ప్రయత్నించిన, తీవ్రవాద దాడులకు ప్రయత్నించిన, బాంబు పేలుళ్లు జరిపిన ఇదే విధంగా పాకిస్తాన్కి అయితే బుద్ధి చెబుతాము, దెబ్బకు దెబ్బతీస్తామని చెప్పి మాట్లాడినాడు మోడీ గారు. ఒక మాట చెప్పినారంటే ఏమిలే, ఇంకా శిలాశాసనమే, ఇంకా దాంట్లో మరో మాటే లేదు. ఇక ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని చెప్పినాడు ఆయన. ఇక పైన పాకిస్తాన్ ఏమైనా పిచ్చి వేషాలు కనుక వేస్తే పాకిస్తాన్ను చావగొట్టేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న పాకిస్తాన్కు తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. సరే, అంటే పాకిస్తాన్ ఏ చిన్న తప్పు చేసినా మళ్ళీ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏలా మింగిపార మొత్తం అట్నే అది జరగబోయేది. అర్థమవుతుందా? దీంతో ఈ పాకిస్తాన్ లంగోటాలో ఉచ్చబోసుకునే ఏమే ఈ పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ తీవ్రవాదులు కావచ్చు, ఇక ఈ దెబ్బతో వెనక తగ్గిపోయినారు. నిన్న నరేంద్ర మోడీ గారి ప్రసంగం తర్వాత భారత్ పైన దాడులు చేద్దామనుకున్నటువంటి ఈ పాకిస్తాన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే తీవ్రమైనటువంటి హెచ్చరికలను జారీ చేయడంతో ఇక చేసేది ఏం కూడా లేకుండా పాకిస్తాన్ ఆర్మీ వెనక తగ్గిపోయింది. తాము భారత్ పైన చేయాలనుకున్నటువంటి డ్రోన్ దాడులను పాకిస్తాన్ అయితే నిలిపేసింది. అంతేకాకుండా అప్పటి వరకు సరిహద్దుల వద్ద ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ సైనికులు తట్టా బుట్టా సర్దుకొని వెనకైతే వెళ్ళిపోతారంట. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నిన్న రాత్రి పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించాల. ఈ విషయాన్ని స్వయంగా మన భారతీయ ఆర్మీనే అధికారికంగా తెలియజేసింది. అయితే డ్రోన్ల దాడులు జరుగుతాయేమోనని చెప్పేసి ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. ఇది మాత్రం పక్క. ఎందుకంటే కుక్క తాకు వంకర అన్నట్టు వాళ్ళకంత సీన్ లేదు, కానీ వాళ్ళే ఊరికే ఉంటారు కదా కుక్క పొగురు.
బ్రో. ఏదో ఒకటి గెలుకుతారేమో, వాళ్ళు కన్నా ఏ మాత్రం ఓవర్ యాక్షన్ చేసినా కూడా సావ మింగిపార దుబ్బుదామని చెప్పేసి మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అది విషయం. అయితే చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. మొత్తానికి పాకిస్తాన్కి మాత్రం మెట్టు దెబ్బ కరెక్ట్గా బలపడింది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.